హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. ఈరోజు మా మహాలక్ష్మి గోమాతకి 5వసారి సీమంతం నిర్వహిస్తున్నామండి. ఇప్పుడు దానికి 9వ నెల అనమాట. సో శ్రీరామనవమి సమయం కల్లా మనకి బుజ్జి దూడ పుడుతుంది. సో దాని గురించి అని చెప్పి గోశాలకి మా వారు మా బాబు ఇద్దరూ కలిసి చక్కగా ఫ్లవర్తో డెకరేషన్ చేశారు. పొద్దున్నే ఇలా చక్కగా రంగవల్లు వేసుకొని తోరణాలను కట్టుకొని సీమంత కార్యక్రమానికి రెడీ చేసుకున్నాం అన్నమాట. సో గోమాత తినడం కోసం అని చెప్పేసి కొత్తిమీర, మెంతికూర మరియు కొన్ని రకాల కూరగాయలని తెప్పించాము. సో వాటన్నిటిని కూడా చక్కగా రబ్బరు లేకుండా ఏం చికాకు లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దీనికోసం అని చెప్పి మహాలక్ష్మి గోమాతకి పొద్దున్నే స్నానం కూడా చేయించామన్నమాట. సో స్నానం ఫస్ట్ నేను చేయించి తర్వాత మళ్ళీ మా బాబు మా కోడలు కూడా మహాలక్ష్మి గోమాతకి ఈ విధంగా మేము స్నానం చేయించాం ఫ్రెండ్స్. గట్టిగా ఇక్కడ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సో ఈ విధంగా స్నానం అయిపోయిన తర్వాత మహాలక్ష్మి గోమాతని బయట కట్టేసి అక్కడే ఇంత పసుపు కుంకుమ అక్షింతలతో చక్కగా అలంకరించేసి ఈ విధంగా మేము లోపలికి తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనము ఈవినింగ్ అవుతూ ఉంది, 5:30 కల్లా మనం స్టార్ట్ చేయాలి ప్రోగ్రామ్ అనుకున్నాము. అందుకని చెప్పేసి అమ్మవారికి చీర కట్టించడానికి అని చెప్పి అమ్మవారిని లోపలికి తీసుకొని వచ్చామన్నమాట గోమాతకి. ఇప్పుడు గోమాతకి చీరని అలంకరిస్తాము. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలానే గోమాతలకు సంబంధించినటువంటి వీడియోలను చూడదలుచుకుంటే తప్పకుండా నా ఛానల్లో వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్, సెర్చ్ చేయండి. గోమాతలకి సేవ చేయండి, గోమాతలను కాపాడుకోవడం మన కర్తవ్యం ఫ్రెండ్స్. నిజంగా గోమాతల వల్ల మనకి ఎన్నో రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుతం గోమయ ఉత్పత్తులను కూడా చాలామంది వాడుతున్నారు. వాటి వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటున్నాయి అన్నమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. కాబట్టి గోమాతలను రక్షించుకోవడం మన కర్తవ్యం ఫ్రెండ్స్. గోమాతలో 1,000,000 దేవతలు ఉంటాయని చెప్తారు కదా ఫ్రెండ్స్. సో నేను మాత్రం మా మహాలక్ష్మి గోమాతలో ఆ మహాలక్ష్మికే చూసుకుంటాను ఫ్రెండ్స్. సో ఎలా అయితే మేము సన్నతి చంద్రలా పరమేశ్వరి అమ్మవారికి చక్కగా ఒడినింపడానికి బియ్యము అవన్నీ తీసుకుంటామో, అలానే ఇప్పుడు శ్రీమంతానికి కావాల్సినటువంటి వస్తువులు కూడా ఒడినింపే బియ్యము, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, ఇలా అన్ని రకాల మంగళ ద్రవ్యాలని ముందుగానే అన్నిటినీ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అన్నిటినీ ఒక చోట చక్కగా తీసుకొని పెట్టుకొని మా బాబు మా మహాలక్ష్మి శ్రీమంతానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడే మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి చీర కట్టించారు గైస్. మా అన్న పైనుంచి వచ్చి పూలు పెడుతున్నాడు. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రీ సీతారామ కుటీరం ఛానల్. సో వెనక తోక భాగంలో మహాలక్ష్మి ఉంటుంది అని చెప్తారు కదా. సో దానికి ఇలా మేము మగ్గం వర్క్తో ఉన్నటువంటి జడని అలంకరించాం ఫ్రెండ్స్. పూలు కూడా పెట్టాము, చాలా ముద్దుగా తయారైందనమాట. మా మహాలక్ష్మి మా కోడలు మా కొడుకు ఇద్దరు కలిసి గణపతి పూజ చేసి సీమంత కార్యక్రమాన్ని ప్రారంభించారు. పద్మే సదాం పద్మనాదామిహ పుష్పయేష్ణయో చంద్రాం ప్రభాసాం విశ్వసాజ్వలందీం శ్రేయం లోకే దివిష్టామదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేషదాంతౌర్ణే ఆదిత్యవర్ణే తపసోతి జాతో వనస్పతిస్తవక్షోధుల్వః తస్య బలాన్నితపసానందమాయాశ్రవాక్ష్యా లక్ష్మీః అనుగ్రహశతసా గృహామి అద ప్రార్థనం. ఓం ఆదోన ఇంద్రక్ష్మంతం చిత్రం గ్రహం సంగ్రభాయ మహాస్తే వేదో మహావహ రాం మావహ జాతవేదో లక్ష్మీర్వరభగమీ అశ్వపూర్వాంహమద్యాం హస్తినాద క్రోధనీం శ్రీం ముహపే శ్రీమాతా శ్రీ
तमनाम भजसपत्नाक्षेन सौक्षलभाम्यो अश्वाय गोदाय दधाय भाद्रे धनं मे विदान देवीं सर्वगामार्थिते पुत्रपौत्रधनधान्य वस्तिष्वा आदिवेरधो प्रजानां भवतिभाजाष्णो चन्द्रोदमान् चन्द्राभां लक्ष्मी शान्तिभूत्याभां श्रीमेश्वरी चन्द्रसूर्याग्नि सर्वाभां श्री महालक्ष्मी उपासमहे आर्द्रां हिरणीं विष्णुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीनाथवेदमावा आर्द्रां पुष्करणीं पुष्टिं गङ्गां पद्मालिनीं लोकमाग्रापयामि ಅಲ್ಲಿ ಹೋಗು అదినా రుద్రరూపిణి భగవతి జై. దాంట్లో వేయండి అమ్మా, వేసి ఒకటి పట్టుకోండి. అంటే ఒకటి ఒకటి భయపెట్టాను. ఏ నీవు నువ్వు తినరేడన్నా ఇప్పుడే వద్దు, కొద్దిసేపు అయింది కదా, ఎందుకంటే అన్ని తిన్నాయి కదా. ఏనాగలదు తినరే అవి ఏనా సీమంతం సందర్భంగా పలు రకాలైనటువంటి పిండి వంటలు చేసాం ఫ్రెండ్స్. అసలు మహాలక్ష్మికి అయితే పిండి వంటలు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. చాలా చక్కగా తింటుంది. డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసాము. సో ఏమేం పదార్థాలు చేసాము అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, ఎందుకంటే చాలా 5 రకాల పిండి వంటలు చేస్తామన్నమాట. చేసేసి మహాలక్ష్మికి నైవేద్యం చూపించి పెడతాము. అయితే ఏంటంటే అన్నీ ఒకేటేసారి పెట్టాం ఫ్రెండ్స్. కొన్ని పెట్టి డెలివరీ అయ్యేంత వరకు కూడా డైలీ ఏదో ఒకటి డ్రై ఫ్రూట్స్ లడ్డు అట్లా కంపల్సరీగా తినిపిస్తామన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, స్వీట్స్, లడ్డూలు, పకోడీలు, ఇది చూపిస్తాను ఇప్పుడు చెప్పు కారపూస, డ్రై ఫ్రూట్ లడ్డు, గట్టిగా అమ్మ చెప్తుంది పూరి పూరి, ఇది కూడా డ్రై ఫ్రూట్ లడ్డు, పకోడీ అండ్ గవ్వలు, కారపప్పలు అండ్ సోంపాపిడి, మంచూరియా. ఓం గవయ రుద్రరూపిణ్యై నమో నమః. ఇప్పుడే తీయకు, తెగిపాడు మేము డైలీ కూడా ఇంట్లో ఇట్లా వంటలు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. దోశలు, పిండి వంటలు, ఇడ్లీలు, గారెలు, టిఫిన్స్ కూడా చేస్తాం కదా. చేసినప్పుడు ముందు మా మహాలక్ష్మికి, తర్వాత గౌరీకి, తర్వాత మా రుద్రానికి 3 గోమాతలకి పెట్టిన తర్వాతనే మేము తింటాం ఫ్రెండ్స్. సో వాటికి చాలా చాలా ఇష్టం అనమాట. స్నాక్స్ అన్నీ కూడా మంచిగా తింటాయి. అసలు ఇట్లా అందరం కూడా ఆ రోజు చేసిన వాటిని అన్ని ఒక్కొక్కళ్ళం వచ్చి తినిపిస్తుంటే ఫుల్ హ్యాపీగా తిన్నది ఫ్రెండ్స్ మా మహాలక్ష్మి. సో ఫైనల్లీ ఏంటంటే ఇప్పుడు మంగళహారతి చేసి ఒడి నింపడం. అమెరికా నుంచి మా కోడలు కూడా చూస్తుంది అనమాట. మా మేనకోడలు అమెరికాలో ఉంది. సో అమెరికా నుంచి వీడియో కాల్ ద్వారా సీమంతం యొక్క అంత ప్రోగ్రామ్ అంతా మా గ్రూప్లో అందరూ చూస్తున్నారన్నమాట, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా. నిజంగా మహాలక్ష్మికి సంబంధించిన ఏ చిన్న అకేషన్ అయినా మాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ అవుతారనమాట వీడియో కాల్స్ ద్వారా, లేదా ప్రత్యక్షంగా వచ్చైనా సరే. ఈ విధంగా ఫైనల్లీ మంగళహారతితో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ అనేది. शंकरी कुरु गुह समुद्भवे शिवेव पामर मोचनि पंकजलोचन पामर वाणी मीनाक्षी सुंदरेश्वर साक्षी शंकरी गुरु गुह समुद्भवे शिवेव సో వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వీటు, హాటు ఇచ్చి తాంబూలాలు ఇచ్చి పంపించాం ఫ్రెండ్స్. సో తప్పకుండా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గోమాతలకు సంబంధించినటువంటివి ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినటువంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్.